ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఫ్యూచర్ సిల్క్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు మకర సంక్రాంతి, పొంగల్, లోహిరి, మాఘ్ బిహు, ఉత్తరాయణ్ పండుగల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పంట దిగుబడులు రైతుల ఇళ్లకు చేరే సందర్భంలో జరుపుకునే ఈ పండుగలు ప్రకృతి మాతను గౌరవించే మన వారసత్వానికి నిదర్శనమని సామాజిక మాధ్యమంలో రాష్టపతి పేర్కొన్నారు. భారతదేశ నిర్మాణంలో అంతర్లీనంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ పండుగలు ప్రతిబింబిస్తాయని ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ భావాన్ని ప్రతిబింబిస్తుందని, ఈ ఐక్యతా భావాలు 2047 వికసిత్ భారత్కు బలాన్ని ఇస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి ఈ ఉదయం సంప్రదాయ దుస్తుల్లో భోగిమంటలు వేసి పండుగ సంబరాలు ప్రారంభించారు. అనంతరం బసవన్నెలకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోగిమంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిపళ్లు ఇవన్నీ సంక్రాంతి శోభను తీసుకువస్తాయని రాష్ట ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో ఆయన ఈరోజు భోగిమంట వేశారు. ముగ్గుల పోటీలను, గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. పిల్లలకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. పాలసముద్రంలోని కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ జాతీయ అకాడమీని ఎల్లుండి మధ్యాహ్నం ప్రధానమంత్రి సందర్శిస్తారు. అకాడమీ బ్లాక్ వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. అనంతరం 74, 75వ బ్యాచ్ల శిక్షణాధికారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి నిర్వహించే బహిరంగ సభలో ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అకాడమీ కేంద్రానికి అక్రిడేషన్ సర్టిఫికేట్ను అందిస్తారు. రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి నిన్న అధికారులతో సమీక్షించారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. ఫ్యూచర్ సిల్క్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్ సిల్క్స్ బోధించేందుకు చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే ఒక సెమిస్టర్కు సంబంధించి సిలబస్ రూపొందించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ సిల్క్స్పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్ సిల్క్స్ నిపుణులను వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో గుర్తించామని, వారికి గౌరవ వేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలియజేశారు. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2022 మే నుంచి గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. 2023 జులై నుంచి బాస్మతీయేతర బియ్యం, 2023 అక్టోబరు నుంచి చక్కెర ఎగుమతులపైన నియంత్రణలు విధించింది. తాజాగా వాటిపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేస్తారని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి స్పందించారు. నిన్న ఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని తెలిపారు. తమిళనాడులోని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మీదుగా కర్ణాటకలోని మైసూరు వరకు బుల్లెట్ రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. నేషనల్ హైస్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు దీనిపై ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు.
గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్పై వేసిన ట్రాక్లోనే వెళ్లనుంది. దీనికోసం చిత్తూరు జిల్లాలోని 41 గ్రామాల్లో భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి మైసూరుకు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్లో కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శతాబ్దాల చరిత్ర, దశాబ్దాల పోరాటం తరువాత పరిష్కారమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల శుభముహూర్తాన జరగనున్న ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారు. యావత్ దేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఎంపిక చేసిన 51 అంగుళాల రామ్లల్లా విగ్రహం ప్రాణప్రతిష్ఠ వేడుకను ఆలయాల ఆచారానికి, సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్టు తెలిపింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు 7 రోజుల పాటు నిర్వహించే సాంప్రదాయ, ఆచారబద్దమైన పూజా కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీ నుండి జరగనున్నాయి. 2020వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేసి పునాది రాయి వేశారు. అయోధ్యలో ట్రస్టుకు కేటాయించిన 70 ఎకరాల సువిశాల భూమిలో 2.77 ఎకరాల స్థలంలో రామ్లల్లా కేంద్ర బిందువుగా నిర్మిస్తున్న ప్రధాన దేవాలయంతో సహా ఈ ప్రాంగణంలో అనేక ఉపాలయాల నిర్మాణం జరుగుతోంది. రామాలయం సందర్శించిన భక్తులు అక్కడ ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. 22వ తేదీన జరిగే రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్, రామాలయ నిర్మాణ కమిటీ దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ప్రముఖులను ఆహ్వానించింది. కమిటీ సభ్యులు నిన్న రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్లను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. తెలుగు జాతికి స్వర్ణయుగం, సంక్రాంతి సంకల్పం పేరుతో రాజధాని గ్రామం మందడంలో ఈరోజు నిర్వహించిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు కె. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇరువురూ కలిసి భోగి మంటలు వెలిగించారు. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. రాష్ట్ర వ్యాప్తంగా భోగి పండుగను ప్రజలు సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 5 రోజుల పాటు మహాసంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు భోగిమంటలు వెలిగించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు నృత్యంతో సందడి చేశారు. అల్లూరు జిల్లా కె. కోడపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట పేరిట సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, దింస, కోలాటాలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పడవల పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా పుత్తూరులోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున ఆయన భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతుండటంతో వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఫ్యూచర్ సిల్క్స్ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోధుమలు, బియ్యం, చక్కెరపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.